హాయ్ అమ్మ. హాయ్ నాన్న. అమ్మ, ఒక 67 ఏళ్ల వయసున్న మామగారు 27 ఏళ్ళ వయసున్న కోడల్ని వేధించాడని చెప్పేసి ఆమె అతని ప్రైవేట్ పార్ట్ కోసేసింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు దాని గురించి ఏం చెప్పాలంటే నేను ఆప్షనే లేకుండా కోసేయటం మంచిదని ఒక మాట చెబుతా. ఇప్పుడు కొడుకుల కన్నా మామూలు ఏదింపులు ఎక్కువైతున్నాయి, అత్త కన్నా కూడా. ఇదివరకు అత్త పోరు ఎక్కువయ్యేది కోడళ్ళకి, లేకపోతే మొగుడు పోరు ఎక్కువయ్యేది. ఇప్పుడు కొత్తగా మామ టార్చర్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు యావత్ ప్రపంచం మీద కూడా అదే నడుస్తుంది. కొంతమంది పాపం కోడళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది ఏమో బాధపడుతున్నారు వాళ్ళు లోపల పెట్టుకొని, కొంతమంది ఏమో బయటపడి పుట్టిళ్ళకపోతున్నారు, కొంతమంది కొడుకులు ఏం చేయలేక కుటుంబం ఆగమైపోద్దాం పరుగు పోద్దాం అని బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఇది ఇన్ని రకాలుగా నడుస్తుంది కాబట్టి ఇన్ని రకాలకి ఒకటే చెప్పుతో కొట్టినట్టు కోడలు ఇంకా కొడుకు చెప్పినా ఏం చేయలేడు. కొడుకు వల్ల కాదు, అత్త వల్ల కాదు, కుటుంబం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అని చెప్పి ఆమె నిర్ణయం తీసుకొని వాడి ప్రైవేట్ పార్ట్ కోసేయటమే కరెక్ట్ అని నాకు అనిపించింది. మామూలుగా మామ కోడలు అని అంటే కూతురుతో సమానం అని అనుకుంటారు కదా. అసలు అలాంటి అయినా అలాంటి ఆమెని కూతురు లాంటి వయసున్న కోడల్ని అలా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు కరెక్టే కాదు. ఇప్పుడున్న సమాజంలో అదే కదా. ఇప్పుడు వరుసవాయి మర్చిపోతారు. తండ్రి స్థానంలో ఉండాడు, కోడల్ని కూతురుగా చూసుకోవాల్సింది బోనిచ్చి వాడు అసభ్యకరంగా చూసిండంటే అట్టాటి వ్యక్తిని ఏమి చేసినా తక్కువే అని నేను అంటున్నా. నెక్స్ట్ ఇలా జరిగే వాటిగా దయచేసి ఇప్పుడు ఈ కోడలు తీసుకున్న నిర్ణయం ప్రతి కోడలు తీసుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా సమాజానికి నేను ఖచ్చితంగా ముక్త కంఠంతో చెబుతున్నా. అత్తతో అల్లుడికి కూడా అదే విధంగా నడితే దయచేసి ముందు అత్త తప్పు అని అంట నేను. ఎందుకంటే బిడ్డని ఇచ్చి సన్నాస్తాను నువ్వు అదే పని ఎట్ట చేతవే. ఫస్ట్ అట్ట చెడిపోకిన దాని గురించి చెప్పాలంటే ఏం చేయాలంటే బిడ్డ చెప్పుతో కొట్టి దాన్ని ఇంకో తల్లికి ఇట్టాటి పని చేయకుండా దాన్ని సిగ్గు తీయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముసలోళ్ళ నిజంగానే ముసలోళ్ళు కూడా చేస్తున్నారు. మనవరాలని కూడా లేకుండా వీళ్ళకి ఏం పోగదాలు పుట్టిందో. అందుకని నేను అంట కదా, ద్రోపయుగం కలియుగం త్రేతాయుగం అవన్నీ పోయి ఇప్పుడు కలియుగం వచ్చింది. అందుకే ఇవన్నీ అల్లకల్లోరాలని అంతం టైం దగ్గరకు వస్తుంది. ఏకాంతం దగ్గరకు వస్తుంది. ఇట్లాంటి పోగదాల ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. వాడు తాత స్థానంలో ఉండోడు మంచి చెప్పని నేర్పాల్సిన పోనిచ్చి మనవరాలు తాత దగ్గర సేఫ్టీ లేదు, తండ్రి దగ్గర సేఫ్టీ లేదు, అన్న దగ్గర సేఫ్టీ లేదు, మరి ఇంకెక్కడ సేఫ్టీ ఆడపిల్లకి అన్నీ ఆ క్వశ్చన్. నెక్స్ట్ బంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అంటే కామంతో కళ్ళు మోసుకుపోయి చెడిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగింది కదా దానివల్ల. అంటే వావి వరుసలు కూడా అన్నీ మర్చిపోతున్నారు కదా. అన్న అని లేదు, చెల్లి అని లేదు, ఎవరైనా సరే కనపడిన ప్రతి ఒక్కరు అట్లనే ఉంటున్నారు కదా. దానిపై మీరేం చెప్తారు? అది బలుపు అహంకారం ఎక్కువయ్యి విలువలు తెలియక, బంధం విలువ తెలియక, బాధ్యత విలువ తెలియక వాయు వరుసలు మరిచిపోయి కామంతో కళ్ళు మోసుకుపోయి ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలకు తెగబడుతున్నారు. కొంతమంది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. మగవాళ్ళేమో తాతల రూపంలో, మామల రూపంలో, అన్న రూపంలో ప్రతి బంధాన్ని నేను మెన్షన్ చేస్తాను. దయచేసి ఇది కామంతో కళ్ళు మోసపోయిన వాళ్ళే చేసేది. కొంతమంది, అందరు కాదు. అందరు చేస్తే సమాజం ఎట్టుండదు. ఎప్పుడో ఇచ్చిన అయిపోద్ది కుటుంబాలు. ఇప్పుడే ఎందుకు జరుగుతుంది పదే ఎందుకంటే కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయిగా. ఎవరికి వాళ్ళని వ్యాలీ తగ్గించుకుంటారు. ఇప్పుడు కన్నోళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు ఈ తరం ఉన్నోళ్ళు ఎవరి ఇష్టానుసారంగా భార్య ఒక ముగ్గురిని, భర్త ఒక నలుగురిని తగులుకుంటుండు. పిల్లలకు మంచి చెప్పని నేర్పటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకేమో విడిగా సెల్లులు వదిలిపెడతారు. పని నేర్పటల్లా ఇంట్లో పని. ఏం పుట్టింది, తండ్రికైనా ఏం పుట్టింది, తల్లికైనా ఏం పుట్టింది, పని నేర్పియొచ్చు సావచ్చు కదా. పని నేర్పిస్తే పని నేర్చుకుంటారు. పని నేర్పించకుండా చెల్లిస్తే చెల్లిలో వచ్చాయి చూసి నేర్చుకుంటారు. అయ్యే నేర్చుకొని తెగబడుతున్నారు. ఇంకా అవి కొన్ని బూతులు మాట్లాడకూడదులే. కానీ దయచేసి మారాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు మంచి ఉపదేశం నేర్పాలి, సాంప్రదాయం నేర్పాలి. ముందు మా పిల్లలు చదువుకోవాలా, ఆ పిల్లగాడి పక్కింటోడు పిల్లగాడి మీద నా పిల్లగాడే ఎక్కువ రావాలని సంకలు ఎగరేసుకోకుండా దయచేసి చదువుకున్న కాడికి చదువుకొని ఇంటికి వచ్చినాక ఇంటి పని, వంట పని అని నేర్పాలి. ఇద్దరికి నేర్పాలి, అబ్బాయి అమ్మాయి అని కూడా లేకుండా. పూర్వంలో ఎందుకు జరగాలి? పూర్వంలో ఇవన్నీ జరిగితేనే మాలాంటి వాళ్ళం వచ్చింది, మా కడుపున మీరు పుట్టింది. ఇప్పుడు మీ కడుపున పుట్టే వాళ్ళు ఎట్లా తెగబడతారు కొంతమంది. ఏముంది ఇప్పుడు మీకు ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదంటే ఏందిరా కారణం? కారణం? ఇట్లా తెగబడ్డ శాట్లే కదా. రేపు మీకు పెళ్లి చేసుకుని ఒక పిల్ల పుడితే దాన్ని సరిగ్గా సాగుతారా? సాగరు.
ఇప్పుడు పెళ్ళానికి చేతికి ఏమన్నా చేసుకున్న భార్యకి చేతికి దెబ్బ తగలనిస్తానరా ఇప్పుడున్న యువత దయచేసి ఏనండి యువత కోసమే చెప్పేది చేతికి దెబ్బ తగలనిస్తున్నారు పెళ్లి చేసుకొని మా కాలంలో మేము అన్ని ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసినాం కదా మేము బాగానే ఉన్నాం కదా ఇప్పుడు మరి చేసుకున్న దానికి చేతికి దెబ్బ తగలొద్దు వాషింగ్ మిషన్ అంట్లు దాని కూడా వస్తుందంట ఇప్పుడు నాకు ఇవాళ ఒకరోజు నేను జాబుకు పోయిన కాడ చెప్పాను ప్రతి ఒక్కటి మా ఆమె చేతికి దెబ్బ తగలొద్దు అని చెబితే మేము ఆమె కూడా వీడికి కంటికి గాని రాకుండా వేసుకొని వెళ్ళిపోద్ది అప్పుడు మేము తెక్క కుదురుద్ది మీకు అసలు కాక పెళ్ళి అయ్యేదే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అవుతున్నాయి 40 ఏళ్ళకి కూడా అదేమో ఒకటి వేసుకొని పోతే మీకు అతి ఏమైంది అందుకని దయచేసి పూర్వం చేతులు గుర్తు తెచ్చుకొని పెద్దవాళ్ళు చెప్పిన మాట విని పెద్దవాళ్ళ మాట పెరుగన్న మూట దయచేసి వినండి విని మీరు మారండి మీ పిల్లలకు కూడా మార్పుదే అంది